ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే ఈశ్వరుడు. ధర్మమును పాటించిన వాణ్ణి తాను రక్షించాలి. ఇప్పుడు ఎలా రక్షించాడు? ఎవ్వడూ రక్షించలేని రీతిలో రక్షించాడు. ఇటువంటి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క ఈశ్వరుడు మాత్రమే చెయ్యగలడు, కృష్ణుడు మాత్రమే చెయ్యగలడు. అటువంటి కృష్ణ పరమాత్మని నమ్ముకున్న వాడికి నీ కోరిక తీరదని ఇంకా నువ్వు అనుమానం పెట్టుకుంటున్నావా? నీ కష్టం తీర్చలేడని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఇంకా నిన్ను మార్చగలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా? ద్రోణాచార్యుల వారి కుమారుడైన అశ్వత్థామని రథం మించి దింపగానే కృష్ణుడు అన్నాడు, చంపేయి అన్నాడు. అర్జునుడు వెంటనే చంపేసి ఉండుంటే వీడికి నేను 18 అధ్యాయముల గీత చెప్పినా వీడికి అర్థం కాలేదు ధర్మం అంటే ఏమిటో. కాబట్టి నేను ఉత్తరాగర్భంలో ఉన్న పిండాన్ని రక్షించక్కర్లేదనుకున్నాడు. తను చెప్పినా అశ్వత్థామని చంపలేదు. అది ధర్మము కాదు, గురుపుత్రుడు బ్రాహ్మణుడు అని వదిలిపెట్టేశాడు. ద్రౌపది వదిలిపెట్టేసింది. ఈ ధర్మాన్ని తన దృష్టిలో పెట్టుకున్నాడు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే ఈశ్వరుడు. ధర్మమును పాటించిన వాణ్ణి తాను రక్షించాలి. ఇప్పుడు ఎలా రక్షించాడు? ఎవ్వడూ రక్షించలేని రీతిలో రక్షించాడు. ఇటువంటి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క ఈశ్వరుడు మాత్రమే చెయ్యగలడు, కృష్ణుడు మాత్రమే చెయ్యగలడు. అటువంటి కృష్ణ పరమాత్మని నమ్ముకున్న వాడికి నీ కోరిక తీరదని ఇంకా నువ్వు అనుమానం పెట్టుకుంటున్నావా? నీ కష్టం తీర్చలేడని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఇంకా నిన్ను మార్చగలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా? ఉత్తరాగర్భమునందు చనకబడుతున్నటువంటి పిండమును దహింపబోతున్నటువంటి అగ్నిహోత్రమును తన యొక్క తేజస్సులో నింపుకుని రక్షించినటువంటి పరమాత్మ పాదములు స్మరించి కృష్ణాని నోరున్నందుకు అంటే నిన్ను రక్షించడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అందుకని నీ యందు భక్తిని పాదుకొలపగలిగినటువంటి ఒక గొప్ప లీలని ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. ఇది ఎలా చేశాడు? ఆ వెలుతురుని తనలోకి తీసుకోవడం. పెద్ద కష్టపడిపోయి అల్లరైపోయి చేయలేదుట. చాలా హేళగా చిరునవ్వు నవ్వుతూ ఆ ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని తాను పుచ్చేసుకున్నాడు. పిండం అలా చూస్తూ ఉండిపోయింది. రేపటి రోజున విందుడు గారి పరీక్షిత్ అని పేరు ఎందుకు వచ్చిందో చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ ఆఖ్యానం. అందుచేత అటువంటి స్థితిలో రక్షణ చేశాడయా కృష్ణ భగవానుడు. ఉత్తర వెంటనే పొంగిపోయి సంతోషంతో నా కడుపులో అగ్నిహోత్రం చల్లారిపోయిందయా, నా పిండము రక్షింపబడింది, పాండవ వంశము రక్షింపబడిందని పొంగిపోయింది. పొంగిపోతే ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి కదండి. ఎవరు చెప్తారు? మనం అయితే ఏమంటాం, చాలా థ్యాంక్స్ అండి బాబు, నిజంగా చాలా గొప్ప పని చేశారు, వచ్చే ఆదివారం నాడు మీకు పార్టీ ఏర్పాటు చేస్తాను సార్, అయితే 1,00,000 తులసి ఏర్పాటు చేస్తాను సార్ అని కదా మనం అనాలి. ఇలాంటి మాటలు ఎంత లూజ్ అంటారే ఇంగ్లీష్లో, ఎంత హేయంగా ఉంటాయో. అసలు స్తోత్రం అంటే ఏమిటో, అసలు భగవంతుణ్ణి కుంతీదేవి ఆ రోజున ఏమని ప్రార్థన చేసిందో, నిజంగా కుంతీదేవి స్తోత్రము వింటే ఓహో ఇదనమాట మన జీవితంలో నేర్చుకోవలసిన పద్యాలు, మనం చెప్పుకోవలసిన పద్యాలు. ఇది స్తోత్రం అంటే, ఇది కృతజ్ఞత అంటే, ఇది జీవితం అంటే ఎలా బ్రతకాలో చూపిస్తుంది కుంతీదేవి. చేస్తుంది ప్రార్థన. రేపటి రోజున అవతరిద్దురు కానీ, ఎందుకంటే ఇప్పుడు నేను మొదలు పెడితే అది పూర్తవుతుందని నాకు నమ్మకం లేదు, 10 అయిపోతుంది. అందుకని రేపటి రోజున దాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. కానీ భీష్మ ఏకాదశి నాడు తల్లి సరస్వతీ రూపురాలైనటువంటి వాణిగారు మీకందరికీ ఇటు శారదాదేవిని ఇటు పోతన గారిని మధ్యలో కృష్ణాష్టకం ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని పంచిపెడతారు. ఆ రోజు చాలా గొప్ప రోజు కనుక ఆ రోజున భీష్మాచార్యుల వారి జీవితం, అది భాగవతాంతర్గతం కాకపోయినా భీష్ముడి జీవితాన్ని అనుసంధానం చేసి భీష్మస్తుతి చేస్తాడండి మహానుభావుడు యుద్ధభూమిలో. ఆ స్తోత్రం చెప్పి ఆ భీష్మ ఏకాదశి నాడు కానుకగా దాన్ని పంచిపెడతాం. ఆ రోజు నుంచి మీకు చేతిలో ఉంటాయి. అప్పటి వరకు ఇంత మనం చెప్పుకుని ఆయన గురించి ఒక్క స్తోత్రం చేయకుండా వెళ్ళిపోతే మనం కృతజ్ఞులం అయిపోవండి. ఆర్తితో చక్కగా కృష్ణుడి మీద అష్టకం చెప్పుకుని బయలుదేరతాం. ఇదే మనని రక్షించేది ఏదైనా ఉంటే ఉత్తరని రక్షించలా? అందరూ అనండి, వసుదేవసుతం దేవం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం సతీ పుష్పసంకాశం హారనూపురశోభితం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం మందారగంధ
మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం భక్తి పింఛావసూరాంగం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మపత్రాక్షం పుల్లపద్మపద్మాక్షం నీలజీమూత సన్నిభం నీలజీమూత సన్నిహం యాదవానాం శిరోరత్నం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళీ సంయుక్తం రుక్మిణీ కేళీ సంయుక్తం పీతాంబర శుశోభితం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితవక్షసం కుంకుమాంకితరక్షసం శ్రీనికేతం మహేశ్వాసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాకం శ్రీవత్సాకం మహోరస్కం మహోరక్తం వనమాలా విరాజితం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం శంఖచక్రదలం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ప్రాతయుద్ధాయవత్యేత్ కోటి జన్మ కృతం పాపం కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. మరణేన వినశ్యతి. ఇంత గొప్ప అష్టకం అండి అష్టకం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.